బీఆర్ఎస్లో చాలామంది కీలక నాయకులు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆ సైలెన్స్ వెనుక అసలు కారణం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలు బయటపడతాయని మౌనంగా ఉన్నారా? లేక కేసుల భయంతో గోడ దూకేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఓటమి తర్వాత కేసీఆర్ వాయిస్ కూడా పెద్దగా వినిపించడం లేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే తమ గొంతు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పదవులు అనుభవించిన వారిలో అత్యధికులు అసలు నోరే మెదపడం లేదు. వారి మౌనంపై జరుగుతున్న చర్చ ఏంటి? ఈ షెడ్యూల్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా 2 సార్లు రాష్ట్రాన్ని గులాబీ పార్టీ నేతలు తమ అధికారం శాశ్వతమని గుడ్డి నమ్మకంతో వ్యవహరించారు. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కొడతామన్న ధీమాతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చేసి తెలంగాణను పేరులో నుంచి తీసేశారు. మరి ఆ ఎఫెక్టుతో బీఆర్ఎస్కు తెలంగాణ సెంటిమెంట్ దూరమైందో, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతల నిర్వాకాలో కానీ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఆ పార్టీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైన ఆయన అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మొదటి రోజు హాజరై వెళ్లిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న అసెంబ్లీకి దూరమవడంతో అసెంబ్లీలో ఆ లోటును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. బయట కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆ ఇద్దరి వాయిస్ వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, మంత్రులు, ఎంపీగా పనిచేసిన నేతలు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఓటమి తర్వాత రాష్ట్ర పార్టీలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కనిపించకుండా పోయారు. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయారు. కొందరు నేతలు ఇళ్లకు మాత్రమే పరిమితం కాగా మరికొందరు తమకు ఉన్న వ్యాపారాలపై దృష్టి సారించారట. మరికొందరు నేతలు ఓటమిని జీర్ణించుకోలేక ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు కీలక నేతలు అధికారంలో ఉన్నప్పుడు తాము పాల్పడిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని బిక్కుబిక్కుమంటున్నారట. పలువురు నేతలు ఇప్పటికే పార్టీ మారిపోయారు. బీఆర్ఎస్ నేతలు గప్చుప్ కావడంతో క్యాడర్ దారి ఎటు అనే చర్చ జోరుగా సాగుతోంది. గెలిచిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు, కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పూర్తిగా చేతులెత్తేసి పోటీకి దూరం అవడంతో పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి నేతలు ఒక్కసారి గప్చుప్ కావడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఏంటని గులాబీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతలు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గ స్థాయి లీడర్లు మద్దతు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమైన పనిగానే భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో కొనసాగడమా, కండువా మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరడమా అనే ఆలోచనలో పడ్డారట కార్యకర్తలు. మరి బీఆర్ఎస్ నేతలు సైలెంట్ మోడ్ నుంచి ఎప్పటికి బయటకొస్తారో చూడాలి.